మెచ్చుకునే అవకాశం వచ్చిందండి, పిలిచి మెచ్చుకునే అవకాశం. ఎంఫిల్లో 88వ సంవత్సరం 87వ సంవత్సరంలో నేను సర్వప్రథమ స్థానం సాధించాక చేకూరు రామారావు గారిని ప్రొఫెసర్ ఉండేవారు, అప్పుడు మహానుభావుడు, ఇప్పుడు కీర్తిశేషుడు. ఆయన, ఏమయ్యా గరికిపాటి, నీకు తెలియదు, చిన్న కొరాడవి, రాష్ట్రం మొత్తం మీద ఫస్ట్ ప్రైజ్ వచ్చిందయ్యా, తెలుగు విశ్వవిద్యాలయానికి మొదటి బ్యాచ్ మొదటి విద్యార్థి నువ్వే వినాయకుడివి అన్నాడు ఆయన. అని నీకు రామారావు గారిని చూడాలని ఉన్నారు, జీవితంలో అంతకంటే భాగ్యం ఉంటుందా అన్నాను. చూడాలి, అయితే వెళ్ళవయా అన్నారు. అక్కడికి వెడితే మన నారాయణ రెడ్డి గారు, దొణప్ప గారు లాంటి మహానుభావులు ఉండగా ఆయన పిలిచి నాకు అడ్మిషన్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి, నరసింహారావు గారు, ఆయన గంభీరమైన గ్రాంధిక భాష కదా, నరసింహారావు గారు మీరు ప్రథమ స్థానం సాధించారు ప్రవేశ పరీక్షలో, ఎంఫిల్ పట్టాలో కూడా మీరే ప్రథమ స్థానం సాధించాలి అన్నాడమ్మా ఆయన. ఆ ఆశీర్వచనం ఏడాది తిరగకుండా ఫలించింది. మళ్ళీ తెలుగు విశ్వవిద్యాలయంలో 3 బ్రాంచీలు, హైదరాబాద్, రాజమండ్రి, శ్రీశైలం ఉంటే 3ఇంట్లోనూ సర్వప్రథమ స్థానాన్ని ఈ జీవుడు సాధించగలిగాడు అంటే ఆ రాముడు దయ. ఈ జీవుడిగా రాముడు ఆశీర్వచనం పుష్కలంగా ఉంది. అంత కృతజ్ఞత నాకు ఉండబట్టే రావిపాటి సత్యనారాయణ గారు నాకు ఎన్టీఆర్ అభిమాన సంఘాల సమావేశం అంటే, నాకంటే మీరెలా అభిమానం అవుతారండి, నేను మొదటే వస్తాను మీ దగ్గరికి అని చెప్పాను. నేను మొదటే వస్తానంటే మీరు పెట్టుకోండి అన్నా నేను. అంతటా ఆశీర్వచనం అలా ఫలించిందండి. మళ్ళీ ఆయనకి ఎంత జ్ఞాపక శక్తి అంటే, నారాయణ రెడ్డి గారు ఉండగా వేదిక మీద 89 సెప్టెంబర్ 6ని ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా, నారాయణ రెడ్డి గారు వీసీగా ఉండగా, ఆయన పక్క నుండి నా మెడలో బంగారు పథకం వేస్తూ, నరసింహారావు గారు 1.5 క్రితం మీరు అన్నమాట నిలబెట్టుకున్నారు అన్నాడు ఆయన. 1.5 క్రితమే మీతో అన్నాను నేను, మీరు ప్రథమ స్థానం వస్తారని. ఆ ప్రకారం చేశారు, సంతోషం. అంతటి జ్ఞాపక శక్తి ఆ మహానుభావుడికి. ఆ రకంగా నేను అనేక రకాల ఆయన అభినందనలు కాదు, అనుగ్రహాన్ని పొందగలిగాను నిజం చెప్పాలి అంటే. అలాగ వైకుంఠపాళి మీద పాడినటువంటి పాట అంతేకాదు, కొన్ని కొంటె చిత్రాలు కూడా ఆయనకి నన్ను చాలా బాగా ఆకర్షించాయి. జీవిత చక్రం అని సినిమా వచ్చింది, అందులో వాణిశ్రీ ఆయన. మాకు కొత్త డ్యాన్సులు, అప్పుడు కొంచెం కొత్త వాళ్ళంతా వచ్చారు. మన మహమ్మద్ రఫీ పాటలు, పిబి శ్రీనివాస్ ఇక్కడ పాడడం, ఇవన్నీ ఉండేవి. దాంతో రామారావు గారు స్టైల్ కొంచెం మార్చుకోవాల్సి వచ్చింది. ఎక్కడికక్కడ ఆయన మార్చుకునేవాడు కాబట్టే నిలబడ్డాడు రంగంలో. ఊరికి అదే పట్టుకుని వేలాడితే ఉండడు ఎవడో ఇక్కడ. అది నేర్చుకోవాలి నిజంగానే. ఆ జీవిత చక్రం సినిమాలో వాణిశ్రీతో కలిసి ఆయన డ్యాన్స్ చేస్తాడంటే మామూలు పాట కాదు అది. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు ఓ లమ్మి, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని ఎగురుతాడండి. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో ఆ సినిమా చూస్తూ కుర్చీ మీద ఎగిరిన వాళ్ళలో నేను ఒకడిని. నాకు ఇది ఒక అవకాశం, ప్రవచనాల్లో చెప్పలేని మాటలన్నీ ఇక్కడ చెప్పేయచ్చు. ప్రవచనాల్లో ఈ మాటలు చెబితే ఖాతాలు పోతాయి, ఇక్కడైతే అన్నీ చెప్పేయచ్చు హాయిగా. తాడేపల్లిగూడెం కృష్ణా బాలాజీ టాకీస్లో జీవిత చక్రం సినిమా చూడడం కోసం కాలేజీ కడుతున్నామని ఇంటి దగ్గర అబద్ధం చెప్పి 8:30కే వచ్చేసి అక్కడ రిజర్వ్ టికెట్ కోసం చెయ్యి విరగొట్టుకున్న వాళ్ళు నేను ఒకడు. కృష్ణా బాలాజీ టాకీస్, ప్రభాత టాకీస్ అని 2 ఉంటాయి. అందులో సినిమాలు వస్తే మాకు కోపంగా ఉంటుంది. వెంకట్రామ టాకీస్, విజయ టాకీస్ ఉన్నాయి, అవి కొత్త టాకీసులు, అందులో రావాలని కోరుకుంటాం. కానీ ఈ సినిమా అందులో ఇచ్చారు. అయినా సరే మా ఇంటి ఓడో, పైగా మా పశ్చిమ గోదావరి వాళ్ళు ఎన్టీ రామారావు అనరండి, ఎంటి ఓడు అంతే లెక్క. మా ప్రేమ మాది, మా ఇంటి ఓడు, మా సినిమా ఏంటి, చెయ్యి ఉంటే ఉంటుంది, పోతే పోతుంది అని అందరూ నుంచున్నాం అంతే. అలాగా నుంచుని నిలబడి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అని సీట్ ఎక్కి ఎగిరేసిన వాళ్ళు నేను ఒక. అలాంటి సరదా డ్యాన్సులు కూడా ఆయన అద్భుతంగా చేసేవాడు అండి, అనుమానమే లేదు ఇక్కడ. అలాంటి పరిస్థితుల్లో అంతేకాదు, ఇంకొక మాట మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. నేను ఒక 15 ఏళ్ల క్రితం అక్కినేని నాగేశ్వరరావు గారి అశీతి మహోత్సవంలో పాల్గొన్న, 80 ఏళ్ల పండుగ. అప్పుడు గుమ్మడి గారు ఉన్నారు. సరే, అక్కినేని, నాగార్జున వీరందరూ కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. అప్పుడు నేను వేదిక ఎక్కుతుంటేనే రవీంద్ర భారతిలో గుమ్మడి గారు, నరసింహారావు గారు మేము మీ పద్యాల కోసం